గోధుమ రవ్వ ఉప్మా అంటే క్రాఫ్ట్ వీట్ అండి. అలా చేయాలో చూపిస్తాను. ఆయిల్లో చనాదాల్, మస్టర్డ్, కర్రీ లీఫ్, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, నట్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు వేయించి తీసేసుకోండి సైడు. నేను వేయను, ఇప్పుడు వాటర్లో ఉడుకుతాయి కదా, బాగోదని. ఉప్మా ఫాస్ట్గా అయిపోవాలంటే కెటల్లో వాటర్ పెట్టుకోండి. ఇవి రెడీగా ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా. ఇప్పుడు కట్ చేసిన జింజర్, చిల్లీ, ఆనియన్ అండ్ ఒక టమాటా వేయండి. సూపర్ ఉంటుంది గోధుమ రవ్వ ఉప్మా. ఉప్పు వేయండి, తొందరగా వేగిపోతుంది. సరే, ఎగ్జాక్ట్లీ 2-3 మినిట్స్లో వేగిపోద్దండి. ఎప్పుడైనా సరే ఆనియన్ వేసినామంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం కాచిన వాటర్ ఉంటుంది కదా, మీ దగ్గర కెటల్ లేకపోతే పొయ్యి మీద పెట్టుకోండి వాటర్. గోధుమ రవ్వని క్రాక్డ్ వీట్ అంటారండి. దీంట్లో సైజెస్ ఉంటాయి, దాని ప్రకారం మీరు తీసుకోండి. సైజెస్ అంటే కొంచెం దొడ్డు ఉంటుంది, సన్నగా ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి. మీకు ఏది కావాలో తెచ్చుకోండి. గోధుమ రవ్వకి 1కి 3 దాకా పడుతుందండి. నేను ఇలా పోసి తిప్పాలి, పోసాక చూపిస్తాను మీకు. ఇలా వాటరీగా ఉన్నప్పుడు ఆపండి, ఎందుకంటే బాగా ఉడకాలి మనకి. అది ఆల్మోస్ట్ 3.5 మూత పెట్టి ఉడకనే వాళ్ళ 3 మినిట్స్. ఏమి గోధుమ రవ్వ మా రెడీ టు సర్వ్. మంచిగా పెట్టుకోండి పైన జీడిపప్పుతో రెడీ.